ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేసినటువంటి ఆజ్ఞ ఏమనగా, దేని గురించి చింతింపకుడి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారం గురించి వింటారు, దీని గురించి మీరు విచారించాల్సి వస్తుందా? క్రైస్తవులు అనేటువంటి విశ్వాస సహితమైనటువంటి ప్రజలై ఉన్నారు. మరి నాకైతే తెలియదు, కానీ నేనొక్కడినే ఈ లోకంలో విచారించేటువంటి వారుగా ఉన్నానని కనిపిస్తూ ఉన్నాననుకుంటున్నాను. మంచిదండి, మీరు దేని గురించి అయినా విచారిస్తూ ఉన్నట్టు మీకు నేను సహాయం చేస్తాను. అనేకమైన విషయాలు ఉన్నాయి. మీరు చింతించాల్సి వచ్చిన కార్యాలు అనేకలు ఉన్నాయి. జీవిత విచారముల గురించి చింతించుట, మీ రక్షణ గురించి విచారించాలి, మీరు ఇతరులను ప్రేమించి ఏ విధంగా రక్షించాలి దాని గురించి విచారించాలి, అలాగే ఆరోగ్యాన్ని గురించి మీరు విచారించాలి, జీవ మరణాల గురించి మీరు విచారించాలి, అలాగే దినదిన ఆహారణ గురించి మనము చింతించాలి. చింతించాల్సిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. కానీ వీటన్నిటి మధ్యలో మనము చూసినట్లయితే నిజమైన ఆజ్ఞ ఏంటో చూద్దాం. మీరు చింతించకుడి అంటున్నాడు దేవుడు. ఈరోజు మనము బైబిల్ అధ్యయనంలో మనం చదువుకోవలసిన అదే అధ్యాయం మనం చూద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనాలు చూడండి. ఇక్కడ ప్రభువైన యేసు అంటున్నాడు, ఎవడనూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. నేను ఈ యొక్క విషయాన్ని న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరో తర్జుమాల్లో కొన్ని వ్యత్యాసంగా ఉన్నాయి. సిరికి అనేటువంటి మాట, ఈ పదం చూస్తే సమృద్ధిని తెలియచేస్తుంది. సమృద్ధి అయినటువంటి ఆహారము, సమృద్ధి అయినటువంటి ఐశ్వర్యాన్ని సూచిస్తూ ఉంది. అయితే ఎలా తర్జుమా చేశారంటే, సమృద్ధి అనే పదం, మీరు దేవునికి సేవ చేయలేరు, అలాగుననే సిరికిని కూడా చేయలేరు. మన సిరిని గురించి మనం ఎంతగానో చింతిస్తుంటాం. ఇది ఎలాంటి ఐశ్వర్యం? ఇది లోక సంబంధమైన ఐశ్వర్యం, లేదా మరో విషయంలో ఉన్నటువంటి సమృద్ధి? కనుక ఇది సహజంగా వాడే పదం. అలాగుననే ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాటలను ప్రత్యేకపరుస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. మత్తయి సువార్త 6:25. ఆహారము కంటే మీ ప్రాణమును, వస్త్రము కంటే మీ దేహమును గొప్పవి కాదా? బైబిల్ గ్రంథంలో అనేకమైనటువంటి ఆజ్ఞలు కలవు. అందులో 10 ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఇవి చేయండి, ఇవి చేయకూడదని 10 ఆజ్ఞలు రాయబడి ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆజ్ఞ ఏమనగా, మీరు దేనిని గూర్చి చింతింపకుడి. అందుకే ప్రభు మీకు అర్థమైతే ఇది సులువుగా ఉంటుంది, మీరు అర్థం చేసుకుంటే దేవుడు సమస్తము సులువేనని తెలియజేస్తున్నాడు. అయితే ఏం జరుగుతుందో నాకు తెలియదు, కనుక ఏం జరగబోతుందో అర్థం కాలేదు మనకు. అయితే ఇక్కడ ప్రశ్న ఏమనగా, మీ జీవితాన్ని గురించి నమ్ముతున్నారా? కొంతమందికి ఇది అర్థం కాదు. నా యందు నమ్మికించండి, విశ్వాసంతో జీవించండి, చింతించకండి, ఇవన్నీ కూడా సాక్ష్యార్థాలే. ఒక విషయం గుర్తుంచుకోండి, క్రైస్తవులు అనేటువంటి వారు విశ్వాస సంబంధులు మాత్రమే. మన జీవితం అంతా విచారంతో గడిపినట్లయితే, ఒకరినొకరు చూసుకున్నట్లయితే ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మనము ఎవరినైనా నమ్మకంతో కలుసుకున్నట్లే ఏం జరుగుతుంది? అది మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇద్దరు స్నేహితులతో కలిసి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకరు మరొకరితో ఇలా అంటున్నారు. వారు సంభాషిస్తూ ఉన్నప్పుడు, అవును చెప్పండి, మా ఇల్లు మోయబడిన స్థితిలో ఉన్నది, నా ఉద్యోగాన్ని కోల్పోయాను, నా మెడికల్ ఇన్సూరెన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయింది, పిల్లలు చదువులు కూడా మానేశారు, అలాగే నా క్రెడిట్ కార్డ్స్లో కూడా ధనం ఏమాత్రమూ లేదు, అయితే నేను విచారించడం లేదన్నాడు. నిజంగా చెప్పాలంటే ఎవరైనా నన్ను హైర్ చేసుకుంటే, నా గురించి విచారించేవారు నన్ను కొనుగోలు చేసుకుంటే, అయితే ఈ స్నేహితుడు, అరే ఇది చాలా బాగుంది, ఇది ఆశ్చర్యంగా ఉంది, దీని ఖరీదంటే సంవత్సరానికి $50,000 అని అన్నాడు. అరే ఈ $50,000 సంవత్సరానికి ఎక్కడి నుంచి లభిస్తాయి? అది అతడు విచారించవలసిన విషయం, అతడు విచారించుకుంటాడు. ఇతరులు మన గురించి చింతిస్తే ఎంత బాగుంటుందో కదండి. మీకు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదా, మీ చింత యావత్తు నా మీద వేయుడని. విచారించడం అనేది దేవుని యొక్క చిత్తానుసారము కాదు, కానీ మనం ఆ విషయాన్ని గురించి ఇంకా తెలుసుకోబోతున్నాం. చింతించడం అంటే దీని అర్థమేమనగా, ఏదైనా దాని గురించి ఆతృతగా ఆలోచించడం, ఏదో జరగబోతుందని చింతించడం, తనలో తాను చింతించుకొని ఆలోచనకు గుర్తై ఆందోళనకు తీవ్రత చూపించడమే. చింత అనేది కోపం, సమస్యలు, వేదనలు, బాధలు, భయాలు, నెమ్మది లేకపోవడం, నిద్రలేమి. ఈ చింత అనేటువంటి పదము ఆంగ్ల భాషలో ఉన్నటువంటి వర్గన్ అనే పదం నుంచి వస్తుంది.
అది మనను నలిపేస్తూ ఉన్నది, ఆందోళనకు గురి చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా, ఒక వ్యక్తి భయముతో తాను అలాగుననే తమకున్న భయాల ద్వారా నొక్కోవడం చూసారా? మనం ఒక ఆట ఆడుతూ ఉన్నప్పుడు మన యొక్క సహజ గుణాలు ఎలా ఉంటాయి? వెనకున్న బాలును అలా నొక్కి పడుతుంటాం. దీని అర్థం ఏంటో తెలుసా? ఈ యొక్క క్రీడానికి అర్థమేమనగా, అందరూ అతని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అతడు ఎంతో సమస్యలతో నలిగిపోతే ఆందోళనకు గురవుతూ ఉన్నాడు. మునుపు ఎప్పుడైనా ఈ విషయాన్ని మీరు విన్నారా? ఒకవేళ మీ ఇంట్లో అవకాశం ఉంచి ఎవరైనా క్రీడాకాలంలో గెలిచారంటే సమస్తాన్ని నాశనం చేస్తారు కదా, చింతించడం ప్రారంభిస్తారు. అది మనల్ని పీడిస్తుంది, ఎందుకంటే ఇది చింత వలన వస్తుంది. దీన్ని ఇలా పిలుస్తారండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చింతించడాన్ని గురించి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను వారు అణిచివేయబడుతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం అర్థం చేసుకోవడం కోసమై కొన్ని ఉపమానాలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6:26 తెలియజేస్తున్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొట్లలో కూర్చుకొనవు. చూడండి, అనేకమైనటువంటి సమస్యలు ఉండవచ్చును, అందులో కొన్ని పెద్ద సమస్యలు. అప్పుడు ఆ సమయంలో ఆకాశంలో పక్షులను చూడండి. ఏంటి పక్షులను చూడడమా? అదేంటి, నేను పక్షులను చూడాలా? పక్షులకి ఏమి సమస్యలు ఉండవు కదా, సమస్యలని నాకే కదా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే తెలియజేస్తున్నారు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొట్లలో కూర్చుకొనవు. అవి విత్తవు, కొట్లలో కూర్చుకొనవు. ఇప్పుడు మీకు అర్థమైందా? ప్రజలు వీటిని గురించి చింతిస్తూ ఉంటారు. మనం భవిష్యత్తుని గురించి ఆలోచిస్తుంటాం, భవిష్యత్తుని గురించి చింతించి ప్రణాళిక వేసుకుంటాం. అది మంచిదే. మీరు కష్టించి పనిచేసి విత్తారు, ఆ తర్వాత కోశారు, వాటిని జాగ్రత్త వహించి ధాన్యపు కొట్లో వాటిని చేర్చుకున్నారు, మంచిదే. వీటి గురించి మనం విచారించిన అవసరం లేదు. మీరు ఒక విషయం చూసారా? పక్షులకు ఏమైనా సూట్ కేసులు ఉన్నాయండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు అపోస్తలులు పంపిస్తున్నప్పుడు వారికి విషయాలను తెలియజేశాడు. మీరు వెలుచున్నప్పుడు మీ యొద్ద ఏమీ తీసుకుని వెళ్ళకూడదు అన్నాడు. అయితే ఇప్పుడు మనం కూడా ఈ విధంగా చేయవలసిన వారమై ఉన్నాము. ఒక మిషన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మీరు నా యందు నమ్మిక ఉంచాలని నేర్పిస్తున్నాడు. మీ యొద్ద సంచినైనను జాలనైను తీసుకుని వెళ్ళకూడదని తెలియజేస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మీరు వెళ్ళి విశ్వాసము చేత మీరు జీవించాలి, నా యందు నమ్మిక ఉంచాలి. మరి వారిని గురించి ఆయన జాగ్రత్త వహించాడా? చూడండి, ఆకాశంలో పక్షులు చూడండి, అడవి పువ్వులను చూడండి. మీరెందుకు చింతిస్తున్నారు? మీరు వస్త్రం గురించి చింతింపనేలా. అవి కష్టపడవు, అవి వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదు. మత్తయి 6:28. అందమైన పుష్పాలున్నాయి, అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నవో చూడుడి, అవి వడకవు. వాటి సౌందర్యానంతా కూడా చూసి ప్రభు సెలవిస్తున్నాడు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా అని మత్తయి సువార్త 6:30 ప్రభువైన యేసు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసు అంటున్నారు, పక్షులు ఆకలిగొన్నప్పుడు నేను వాటికి ఆహారాన్ని ఇస్తూ ఉన్నాను. మరో వాక్య భాగం తెలియజేస్తున్నది, మీ పరలోకమందు తండ్రి యొక్క చిత్తం లేకుండా ఈ పక్షుల్లో ఒకటైను క్రిందపడదని సెలవిస్తున్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 10:31 చెబుతూ, కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఈ పిచ్చుకలకు ఆయన ఆహారం ఇస్తున్నట్లయితే అడవి పుష్పములకు ఆయన వస్త్రాలు ధరింపజేస్తూ ఉన్నాడు. అయితే మీరెందుకు చింతిస్తున్నారు? నేను మీ గురించి జాగ్రత్త వహిస్తాను. లూకా సువార్త 10:38 ఒకసారి చూద్దాం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచూ ఉండెను. అయితే మార్త విస్తారమైన పని పెట్టుకున్నట్టు చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున ఆ గది నుండి మరో గదికి పరిగెత్తుతూ ఉన్నది. దేవుని కొరకు ఆహారాన్ని తయారు చేస్తూ ఉన్నది. ఇక్కడికి పరిగెత్తుంది, అక్కడేదో పని చేస్తుంది, మరొక దగ్గరికి వెళ్తే మరో పని చేస్తూ ఉన్నది. అన్ని విచారణ చేస్తూనే ఉన్నది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎవరో తలుపు తడుతున్నారు, వెంటనే వెళ్లి తలుపు తెలుస్తుంది. చూడండి, మార్త అనేకమైన పని బాటలు చింతిస్తూ ఉన్నది. వారు ఆహ్వానించిన మేరకు ఆహారాన్ని సిద్ధపరుస్తున్నది. అయితే మరియా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాదముల మీద కూర్చొని చక్కగా వింటూ ఉన్నది. మరియా ప్రభువైన యేసు పాదముల మీద కూర్చొని ఏం చెబుతూ ఉన్నాడో ప్రభువైన యేసు మాటలు వింటూ ఉన్నది. ఇల్లంతా రద్దీగా ఉన్నది కాబట్టి వారిని గురించి మార్త జాగ్రత్త వహిస్తున్నది. అరే, ఇంతమందికి మనం ఆహారాన్ని పంచిపెట్టాలి కదా అనుకున్నది. తన సహోదరిని సాయం చేయమని కోరుకుంటుంది. ఆ తర్వాత మరో అతిథి లోనికి ప్రవేశించాడు.
అయితే మరియ ఏమీ పట్టించుకోలేదు. యేసు పాదం మీద కూర్చొని చక్కగా వింటూ ఉన్నది. ఆమె హృదయం ఆనందంతో నింపబడింది. అయితే మార్తాను చూడండి, ప్రతిసారి దేని గురించో చింతిస్తూ పరిగెత్తు అలా ఇలా వెళుతూ అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. అబ్బా ఇవన్నీ చాలా భారంగా ఉన్నాయి అంటుంది. కళ్ళంతా ఎర్ర చేసుకున్నది. చివరిగా మనది ప్రభువైన యేసుతో చూస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఇలా అంటున్నది. తను ఏం చేయాలో అర్థం కాకుండా ప్రభువైన యేసు దగ్గరికి వెళ్ళి అలా విచారిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా చింతిస్తూ ఆమె ఏమన్నదో తెలుసా? మరి దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు, మార్తా మార్తా, దేని గురించి చింతింపకు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారు తెలుసా? తల ఇలా ఊపుతూ, మార్తా మార్తా. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. నా సమయం వృధా అయిపోతుందేమో అనుకుంటున్నాను. నా ప్రశ్న ఏమిటంటే, దేని గురించి మీరు విచారిస్తూ ఉన్నారు? నాకు తెలియదు కానీ ఏది మిమ్మల్ని బాధ పెడుతుందో తెలియదు. నాకు బాధలు చాలా తక్కువ, ఎందుకంటే నేను పాస్ట్ అనుకుంటారు. అయితే మీ సమస్యలేంటో నాకు తెలుసును, ఎందుకంటే మీ సమస్యల కంటే నా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని గురించి జాగ్రత్త వహించలేదని కాదు, కానీ అవసరమైతే నేను మీ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నానని మీరు ఎరిగి ఉన్నారు. నాకన్నా మీకే నన్ను గురించి చాలా ఎక్కువగా తెలుసును. అయితే మీ గురించి నేను జాగ్రత్త వహిస్తాను. మీకున్న సమస్యల గురించి దివారాత్రం ధ్యానించరు కదా, ఆ సమయంలో మర్చిపోతారా? ఎందుకంటే నా సమస్యలు మిమ్మల్ని ఏమాత్రం వేదనపరచకూడదు. నేనుగా కొంతసేపు విరామం తీసుకోవాలని కోరుకుంటూ ఉంటాను. ప్రతిదినము కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాను, అనేకమైన విషయాలు రాస్తుంటాను. రాత్రుల్లో పడుకుంటూ అన్ని గురించి ఆలోచన చేస్తూ నా హృదయంలో వాటిని అనుకున్నప్పుడు నా హృదయం ఎంతగానో బాధ అనుభవిస్తూ ఉంటుంది. అయ్యో, అనేకమైనటువంటి సందేశాలు నేను తయారు చేయవలసి వస్తుంది, అనేక ఉత్తరాలు రాయాలి, ఆర్టికల్స్ రాయాలి. అయ్యో, ఇన్ని పనులు నేను చేయవలసి వస్తుంది కదా అనుకుంటాను. ఆ తర్వాత నేను గుర్తు చేసుకుంటాను, 20 సంవత్సరాలు అమేజింగ్ ఫ్యాక్ట్స్ జరిపించాను, 30 సంవత్సరాలు పాస్టర్గా కొలువు చేశాను. అప్పుడు నేను అనుకుంటా, ఇన్ని చేసినా కూడా ఇంకా నేను జీవిస్తూనే ఉన్నానా? అయితే గత 20 సంవత్సరాలుగా నాకు జరిగిన కార్యక్రమాల గురించి నేను ఎందుకు ఆలోచించాలి? నాకెంత సహాయపడి నన్ను గురించి చింతించాడు. సహజంగా ఇది నిజమే అనిపిస్తుంది. కొన్ని విషయాలు మీ జీవితంలో జరిగినప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు ఇలా చేయించాడు అనిపిస్తుంది. ఆ దినాలంతా కూడా నా సంతోషాన్ని నేను కోల్పోయాను, సమాధానాన్ని కోల్పోయాను, మంచి సాక్ష్యాన్ని. దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచించి, అయితే దేవుడు నన్ను గురించి జాగ్రత్త వహించాడు. మనము చింతించాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకును, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. కనుక విచారించాలనుకున్నావా? ఆరాధించాలనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళకండి స్నేహితులారా. నేటి ప్రదర్శనలోనికి తిరిగి మరలా కలుసుకుందాం. మీరు ఒంటరివారు కాదు, మనమందరము యుద్ధకాలంలో ఉన్నాం. మనమందరము చాలా శ్రమ పడుతూ ఉన్నాం. అదేమనగా మంచి చెడ్డల మధ్య మన హృదయంలో రేగుతూ ఉన్నది. మనమందరము యుద్ధంలో పోరాడుతున్నాం. అయితే దేవుని కొరకు బలం కలిగి ఉండాలి. అయితే అప్పుడప్పుడు శరీరం బలహీనపరుస్తుంది, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాము. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇప్పుడే మీకోసం పంపిస్తారు ఆసక్తిదాయకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వనరులు. మీ ఉచిత కాపీ పొందుకోవడం కోసం ఈ తెరపై ఉన్న నెంబర్ను సంప్రదించండి. మీ ఆఫర్ నంబర్ తెలియజేయండి, 401. ఈ తెరపై ఉన్న వెబ్ అడ్రస్ ను సంప్రదించండి. ఈ ప్రత్యేకమైన పుస్తకాలు చదివిన తరువాత మీ స్నేహితులతో మీరు పంచుకోండి. ఇప్పుడు నేటి ప్రదర్శనలోనికి తిరిగి వద్దాం. ఇంకా కొన్ని ఆశ్చర్యమైన సంగతులు నేర్చుకుందాం దేవుని వాక్యము ద్వారా. 43% పెద్దలందరూ కూడా అనేకమైనటువంటి ఒత్తిడి, విచారములకు, అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా క్రైస్తవుల మధ్య కూడా ఉన్నాయి. 75% మంది ఇలాంటి ఒత్తిడి, విచారం వల్ల వారి యొక్క ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉన్నారని తెలియజేస్తున్నది. ఒత్తిడి లేదా విచారించడం అనేది ఏం జరుగుతుందో తెలుసా? నరాల బలహీనతలు, కండరాల బలహీనత, తలనొప్పి, పంటి సమస్యలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. కడుపులో నొప్పి రావడం, మైకం రావడం, ఇలాంటి అనేకమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. శ్వాసకోశములో ఉన్నటువంటి సమస్యలు, విరేచనాలు, అప్పుడప్పుడు మూత్ర విసర్జన, ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మనం కోపగించుకుంటాం. నిద్రించడంలో చాలా లోపం ఉంటుంది, చాలా భయాలు ఏర్పడతాయి, అనేకమైన సమస్యలు, వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. అదే నేను చెప్పిన రీతిగా ఎందుకు చింతించాలి? కొంతమంది అన్నారు, ప్రతి ఒక్కొక్కరు చనిపోవడం కారణము దురదృష్టవశాత్తున చనిపోతూ ఉన్నారు చిన్న చిన్న విచారాలను బట్టి. పురుగులు మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని తింటాయి, విచారాలు మీరు జీవిస్తూనే తింటూ ఉంటాయి.
కొంతమంది ఇలా రాశారు, ఉదయమంతా కష్టపడి పనిచేసి నిద్రపోతూ విచారం లేకుండా ఉండేవాడు గొప్పవాడు. హెలెన్ స్టానర్ రైస్ అనే వ్యక్తి ఓ పద్యాన్ని రాశాడు. విచారమా, ఎందుకు విచారిస్తున్నావు? విచారమా, నీవేం చేయగలవు? విచారమును తీసివేయలేనటువంటి విచారము నీవే. అవి కేవలము నిద్రలేని రాత్రులు మాత్రమే గడుపుతున్నాయి. అంధకారములో నుండి వెలుగు కొరకై వేచియున్నట్లు అనిపిస్తూ ఉంది. కనుక ప్రజలు ఎందుకు విచారించాలి? దేని గురించి విచారిస్తారు? వారి ఆరోగ్యాన్ని గురించి, ఆహారాన్ని గురించి, వస్త్రాల గురించి, ఒంటరితనము, పిల్లల గురించి, ధనాన్ని గురించి విచారిస్తారు. పుకార్లు పుట్టించడం, మరోదానికి చింతిస్తారు. వారి రిటైర్మెంట్ గురించి. 36% ప్రజలు ఒత్తిడికి లోనై వారు ఈ విధంగా విచారిస్తుంటారు. వారు తమ ఉద్యోగాల గురించి విచారిస్తారు. 22% ధనాన్ని గురించి, 10% పిల్లల గురించి విచారిస్తారు. 7% ఆరోగ్యాన్ని గురించి విచారిస్తారు. 5% తమ వివాహాన్ని గురించి విచారిస్తారు. స్త్రీలలో 10% తమ వివాహాన్ని గురించి విచారిస్తారు. మనుషుల్లో 3%, అలాగనే పురుషులు కూడా ఈ విషయాన్ని గురించి ఆలోచన చేస్తూనే ఉంటారు. ఇది చాలా మంచిదే. స్త్రీలు దీని గురించి పట్టించుకోరు. 5% తల్లిదండ్రుల గురించి, 5% మంది వారికి చింతలు లేవంటారు. ఇది చాలా సాక్షాత్ వాస్తవం. సాయంకాలపు వార్తలు మిమ్మల్ని భయపెడుతూ ఉన్నాయా? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, యుద్ధముల గురించి, యుద్ధ సమాచారాల గురించి మీరు వింటారు. ఇటీవల జరిగిన కొన్ని విషయాల గురించి విచారిస్తున్నాం కదా. యేసు అన్నారు, మీరు విచారించిన అవసరం లేదన్నారు. ఒకవేళ మీరు అణు యుద్ధాల గురించి విచారించినట్లయితే మరి మీ భార్య దేని గురించి విచారిస్తూ ఉన్నది? యేసు ఆయన విచారించలేదు. ఆయన ఒక వర్తమానం విన్నా కూడా భూకంపం మెక్సికోలో ఏర్పడింది. 3 ప్రాముఖ్యమైనటువంటి సుడిగాలులు ఏర్పడ్డ ఈస్ట్ కోస్ట్లో కూడా. నార్త్ కొరియాలో ఉన్నటువంటి వారు అణు ఆయుధాలు తీసుకుని వచ్చి దేశంలో మధ్యలో పెట్టారని భయపెడుతున్నారు. సమస్తాన్ని నాశనం చేయబోతున్నారు. ఇన్ని విషయాలు జరిగినా కూడా ఐరోపా సరిహద్దులో యుద్ధ సైన్యాలు దిగి ఉన్నాయని సెలవిస్తూ ఉన్న ఆ సమయంలో కూడా రష్యా వాళ్ళు, మిడిల్ ఈస్ట్లో అనేకమైన యుద్ధాలు జరగబోతున్నాయి, ఆఫ్రికాలో యుద్ధాలు జరగబోతూ ఉన్నాయని ఇవన్నీ చెప్పినప్పుడు కూడా, ఇవన్నీ మనం విన్నప్పుడు మనం ఏమాత్రం కూడా విచారించిన అవసరం లేదు. అప్పుడు మీరంటారు, పస్డాక్ గారు, మేము ఒకరొకరు పంచుకోవాలి, మేమే చింతించడం లేదు, మీరెందుకు చింతిస్తూ ఉన్నారు? మనము వీటిని గురించి చింతించిన అవసరం లేదు. మన మనసు స్థిమితంగా ఉంచుకోవాలి. ఇన్ని జరుగుతున్నా నేను దేవుని నమ్మికించాలా? ఇదేనండి ఒక ప్రశ్న. దేవుడు విచారిస్తూ ఉన్నాడా? అణు యుద్ధాల గురించి దేవుడు విచారిస్తున్నాడా? ఓ లేదండి, ఆయన దాని గురించి ఎదురు చూడడం లేదు. దేవుడు వీటి గురించి ఏమైనా విచారణ చేస్తూ ఉన్నాడా? లేదా ఆయన సర్వ సమాధానంతో ఉన్నాడా? లేదా ఆయన దుఃఖంతో ఉన్నాడా? దేవునికి భావోద్వేగాలున్నాయి, అయితే ఆయన విచారించడు. నేను విచారించకూడదు అని సెలవిస్తూ ఉండగా దేని గురించి చింతించకూడదని కాదు. మనం ప్రణాళిక వేసుకోవాలా? మనం ఆలోచించాలా? యాకోబు అంటున్నాడు, ఒకానొక పట్టణంకి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సంపాదిస్తాననుకున్నప్పుడు అన్ని ప్రణాళికలు వేసుకుని దేవుని ఎదుట చెప్పాలి. ఎందుకంటే దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రజలు ఎన్ని విషయాల గురించి చింతిస్తూనే ఉంటారు. యుద్ధాల గురించి విచారిస్తుంటారు. కొంతమంది ఇతరులు ఏమంటున్నారో విచారిస్తుంటారు. చాలామంది ఇతరులు ఏమంటున్నారో అని వాటి గురించి ఆలోచించి విచారిస్తూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో సెలవిచ్చారు కూడా. మనుషులకు కనబడమని ప్రార్థిస్తారు, ఇతరులు చూసేలా ఇస్తూ ఉంటారు, ఇతరులు చూడాలని ఉపవాసం ఉంటారు. కొంతమంది వారి యొక్క మతాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొంతమంది ప్రజలున్నారు, ఇతరులు ఏమైనా అంటున్నారేమో అని విచారిస్తూ ఉంటారు. ఇక్కడ చిన్న విషయం చెబుతాను. ప్రసంగి గ్రంథంలో సొలొమోను సెలవిస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 21-22లో, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. నీవును అనేక మార్లు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా. మరో తర్జుమా ఇలా తెలియజేస్తూ ఉన్నది, ఎవరేమనుచున్నారో వాటిని గురించి నీవు పట్టించుకోని అవసరం లేదు. మీ గురించి ప్రతికూలంగా మాట్లాడినా సరే మీరు కూడా అలాగే ఇతరులకు చేశారు కదా. ప్రజలు మాట్లాడినప్పుడు, ఇతరుల గురించి అనేక మార్లు మాట్లాడినప్పుడు అందరి గురించి నీవు విచారిస్తూ ఉంటావు. నీవు ఒక వెబ్సైట్ను నీవు వెతుక్కుంటూ వెళ్ళినట్లయితే ఎంతమంది నీ గురించి మాట్లాడారన్న విషయాన్ని తెలుసుకోగలుగుతున్నావు. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదండి. అందరూ చెప్పేటువంటి మాటలు మీరు కూడా వినవచ్చును. ఎవరైనా మీ గురించి ఆలోచించడం దాన్ని కూడా మీరు వినవచ్చును కదా. కొన్నిసార్లు ఇది కష్టతరంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ప్రజలు ఏమంటున్నారు అన్న విషయాన్ని గురించి విచారించొద్దు. ప్రభువైన యేసు ఇదే తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసు మత్తయి సువార్త 5:11లో, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కొన్నిసార్లు తప్పుడుగా మన మీద నేరాలు మోపుతూ ఉంటారు. ప్రజలు మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు, మిమ్మల్ని పరిహాసము చేసినప్పుడు ప్రభువైన యేసు అంటున్నారు, మీరు ధన్యులు మాత్రమే కాదు, మీరు సంతోషించండి.
ప్రజలు ప్రతికూలంగా మీకు విరుద్ధంగా మాట్లాడినప్పుడు మీరు సంతోషించగలరా? కొంతమంది ఈ లోక సంబంధం విషయాల గురించి విచారిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు వారన్నారు, అందువలన నేను మీతో చెప్పినదేమనగా, ఏమి తిందుము, ఏమి త్రాగుదుము అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడని ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 6:25 తెలియజేస్తూ ఉన్నాడు. దీని అర్థమేమనగా, నీ జీవితానికి కావలసిన విషయాల గురించి నీవేమాత్రం చింతించనవసరం లేదు. దేని గురించి మీరు చింతించనవసరం లేదని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. 37వ కీర్తనలో రాజైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు, నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనయ్యున్నాను, అయినను నీతిమంతులు విడువబట్టు గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదంటున్నాడు. దేవుడు మిమ్మల్ని గురించి జాగ్రత్త వహిస్తాడు. యెషయా గ్రంథం 33:16, పర్వతంలోని శిలలు అతనికి కోటయగును, తప్పక అతనికి ఆహారము దొరుకును, అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. నిశ్చయంగా మీకు నీళ్లు లభించును. ఇశ్రాయేలీలను దేవుడు నడిపిస్తున్నటువంటి అరణ్య మార్గం గుండా వెళుతున్నప్పుడు దేవుడు వారికి ఆహారాన్ని ఇవ్వలేదా? దేవుడు వారికి నీటిని దయచేయలేదా? వారి బట్టలు మార్చిపోలేదు కదా? నిజంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 40 సంవత్సరాలు వారు అరణ్య మార్గం వెళుతూ ఉన్నప్పుడు మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మీరు వెనక్కి వెళ్ళి చూడండి, మీ చెప్పులు అరిగిపోలేదు, మీరు ధరించిన బట్టలు మాయలేదని సెలవిచ్చాడు. కనుక నేను జాగ్రత్త వహిస్తాను. ఇదేంటి ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నారు. ఆయన పక్షులకు ఆహారం దయచేస్తున్నాడు, ఆయన పుష్పములను అలంకరిస్తున్నాడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో దాని గురించి చింతించిన అవసరం లేదు. నిజంగానే ఆయన మనల గురించి జాగ్రత్త వహిస్తాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనములో, దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత దేని గురించి చింతించకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. ఎంతగా దేని గురించి చింతించబడనవసరం లేదు, దేని గురించి ఆలోచించకూడదు. దీనికి వ్యత్యాసం మీకు అర్థమైందా? దేని గురించి చింతపడకుడు, దేని గురించి విచారించకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండునని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 సెలవిస్తూ ఉన్నది. దేని గురించి చింతపడనవసరం లేదు. ప్రార్థించండి, పాటలు పాడండి. ప్రతి విచారము పాటలు పాడితే వెళ్ళిపోతుంది, అవన్నీ కూడా ఆవిరిగా వెళ్ళిపోతాయి. దేవుని వాగ్దానములను విశ్వసించండి. ఆయన మీతో ఉన్నాడు, ఆయన సమస్తాన్ని స్వాధీనపరచుకొనుచున్నాడని విశ్వసించండి. సమస్య ఏదైనా దేవుడే సమాధానం తెలియజేస్తాడు. రోమిలకు రాసిన పత్రిక 8:8 వాగ్దానం ఉన్నది, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మీ ఆశీర్వాదాలు లెక్కించి చూసుకోండి, వాటిని పఠించండి. కొంతమంది విచారిస్తారు, బయటికి వెళ్ళిపోమని ఆదేశిస్తారు. కొన్నిసార్లు మనము బయటికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనసులో శాంతి సమాధానం వస్తున్నది. కొన్ని విషయాలు ఆ సమయంలో మీరు రాస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో దేవునికి సమర్పించండి. దేవా, వృత్తిపరంగా నాకు సమస్యలున్నాయా, సమస్తాన్ని మీ చేతిలో సమర్పిస్తానని చెప్పండి. ఇర్మియా గ్రంథం 29:11, దేవుని వాగ్దానాన్ని దావా చేయండి. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు నా కోసం సమస్తాన్ని చేయగలని విశ్వసించినట్లయితే అన్నీ జరుగుతాయి. కనుక విచారించకండి. 1 పేతురు 5:7, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. కొన్నిసార్లు మనము నా గురించి చింతించను గాని ఎవరి గురించో చింతిస్తానంటుంటాం. నేను చింతించకపోతే ఎవరు చింతిస్తారు? కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. ఎందుకని? ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. ఇదే వాక్య భాగంలో ప్రభువైన యేసు పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం దాన్ని ధ్యానించాలి. మత్తయి సువార్త 6:33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఆయన రాజ్యాన్ని మీరు వెతకండి, సువార్తను ప్రకటించండి. ఆయన రాజ్యమును, ఆయన నీతిని, ఆయన రాజ్యం మన చుట్టూ ఉన్నది. ఆయన రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి ప్రాధాన్యత చూపించినట్లయితే అప్పుడు అవన్నీ అనుగ్రహించబడతాయి. అవన్నీ అంటే అర్థం ఏంటి? మనుషులు వేటిని గురించి విచారిస్తారు? దాని గురించి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని దేని గురించి మీరు చింతపడకూడదు అంటున్నాడు. ఏది ఏమైనా సరే మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. మీకు కావలసిన ప్రాధాన్యమైన విషయాలన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలను. మీరు విచారంతో ఉండాలనుకుంటున్నారా, లేదా దేవుని ఆరాధించాలనుకుంటున్నారా? లేదా మనము విశ్వాసం ద్వారా జీవించాలా? ఆకాశములో ఎగిరేటువంటి పక్షుల్లో మనం జీవించాలా? దేవుని యొక్క మహిమార్థమై మనం కూడా జీవించాలా? ఆయన మీద నమ్మిక ఉంచాలా? ఇలా చేస్తే ఎంత బాగుంటుంది. ఒకవేళ దేవుడు మీ చెవిలో ఈ విధంగా సెలవిచ్చినట్లయితే
నాకు తెలుసు మీరు సమస్తాన్ని గురించి విచారిస్తున్నారు, నేను ఒక పరిష్కారం చెప్తానన్నప్పుడు అలాగనే చెప్తే మీరు కూడా సంతోషిస్తారా? ప్రభు అడుగుతున్నాడు, మీకు ఈ దినం ఏం కావాలి? ఆయన తన వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఇది చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, చింతపడకుడి, మీరు సమాధానం ఉండాలని కోరుతున్నాడు. మీరు దీనిని గ్రహించండి. ఆయన చేసిన కార్యములు ఒక్కొక్కటి మనం గమనించి చూసినట్లయితే ఈరోజు మనం ఇక్కడ జీవిస్తున్నాము. నేను క్షేమంగా ఉన్నానని మీరు చెప్పుకోగలరు. మన సమస్యలు ఆయన చూసుకుంటాడు. జ్ఞానం కోసం ప్రార్థించండి, కృప కోసం ప్రార్థించండి, బలము శక్తి కోసం ప్రార్థించండి, ఏం కావాలో ప్రార్థించండి. కార్యరూపంలో సమాధానం రావాలంటే సమస్తాన్ని ఆయనకు సమర్పించండి. దేవుడు మీ జీవితాన్ని అణిచివేయాలని కోరుకోవడం లేదు. అవును, ఆమేన్. దేవుడు మీ గురించి జాగ్రత్త వహిస్తాడు. ప్రభువైన యేసు అన్నాడు, నా యొద్దకు రండి, మీ భారములన్నీ నా మీద వేడి, నా భారములు, నా కాడి సులువు, నా బరువు తేలికని సెలవిచ్చాడు. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి, వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. ఇకపై నొప్పి లేదు, బాధ లేదు. ఇకపై పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన పని లేదు, వ్యాధి లేదు, మరణము లేదు, ఇక శ్రమలు లేవు. నిజమైనటువంటి స్నేహితులకు వేదన, బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారాన్నిచ్చితిరి. ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. మర్చిపోకండి, ఈరోజు ఉచిత ఆఫర్ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.